స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంత్రగాంచి రైల్లో అయితే మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితునైతే పోలీసులు అరెస్టు చేశారు. 3 రోజుల క్రితం ట్రైన్లో ఒంటరిగా వెళ్తున్న మహిళను ఒక నిందితుడు అత్యాచారానికి గురి చేసి ఆమె వద్ద నుంచి బ్యాగ్, సెల్ ఫోన్ అయితే అపహరించాడు. ఏదైతే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీఆర్పీఎఫ్ పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా మహిళ వద్ద నుంచి అపహరించిన సెల్ ఫోన్ ఆధారంగా IMA నెంబర్ ద్వారా అయితే నిందితుడు ఎక్కడున్నాడనేది పోలీసులు గుర్తించి పోలీసులు తెనాలిలో నిందితుడు ఉన్నాడనే సమాచారంతో అయితే నిందితుడిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను సత్తెనపల్లి మండలంలోని లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రాజారావుగా అయితే పోలీసులు గుర్తించారు. మనమైతే ఇప్పుడు లక్కరాజు గార్లపాడులోని రాజారావు ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఆయన తండ్రి అయితే ఉన్నారు. ప్రస్తుతం రాజారావు గురించి అయితే పూర్తిగా వివరాలు తెలుసుకొని ఆయన గురించి మాట్లాడే అయితే ప్రయత్నం అయితే ఆయన తండ్రితో అయితే చేద్దాము. జొన్నలగడ్డ రాజారావు మీ అబ్బాయినా? అవును సార్. మీ అబ్బాయి గురించి పూర్తి వివరాలు చెప్పండి. మీ అబ్బాయి మీ దగ్గర ఉంటున్నాడా ఇప్పుడు? లేదు నాన్న, 12 సంవత్సరాలు అవుతుంది నాలో నుండి పోయి. నన్ను 4 తడలు కొట్టడం జరిగింది. నేను ఎస్పీ కాడకు పోయి కంప్లీట్ లేయటం జరిగింది. ఇక్కడ స్టేషన్లో పట్టించుకోలే ఎవరు. అప్పుడు ఎస్పీ గారి కాడకు పోయి కంప్లీట్ ఇస్తే అప్పుడు ఒక మాలిమాటికి మందలించారు. అయినా వాడికి భయం లేవు ఉంటల్లా ఈ సత్తెనపల్లి స్టేషన్లో. అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు నాన్న. కాదు, ఇప్పుడు రాజారావు ఏదైతే మీ అబ్బాయి ఉన్నాడో ఒక మహిళపై అత్యాచారానికి గురి చేసినట్లుగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనిపై ఆరోపణల భాగంగా అతని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీని గురించి మీకు ఏదన్నా సమాచారం ఉందా? నాన్న నాకు తెలియదు. వాడు ఏం చేసేది, బయటికి పోయి 18 సంవత్సరాలు వాడు నాలో నుండి పోయి ఈ 18 సంవత్సరాలు బయట ఏం చేస్తానో నాకైతే తెలియదు. ఒక్క మటుకు చెల్లులు నూకొస్తే కానిస్టేబుల్ గారు ఎవరో పట్టుకొని ఆ చెల్లులు తీసుకొని వెళ్ళాడు. ఇంకా అదే నాకు తెలుసు, కానీ ఇంక ఇప్పుడు జరిగేది నాకు తెలియదు సార్. మీ దగ్గర నుంచి వెళ్ళక ముందు అయితే రాజారావు పరిస్థితి ఎలా ఉండేది? నా దగ్గర నుంచి వెళ్ళక ముందు 10వ తరగతి ఇక్కడ చదివాడండి. ఇక్కడ 10 దాకా ఉంది సారు. ఇక కాలేజీకి పోయినాక చెడిపోయాడు సారు. 14 సంవత్సరాల్లో నేను కాలేజీలో చేర్చా. ఆ కాలేజీలో నుంచి ఇక దుర్వలాటకు లోనయ్యి ఇక నన్ను కొట్టడం సాగిండు. అత్తి పెట్టు, పొలం పెట్టని. నేను చెంటు కూడా పెట్టను, ఇది నా స్వహాస్తం. మీ తాత కానీ మీ నాన్న మేయది కానీ ఎవరు దాన్ని ఉంటే మీరు తీసుకో, కానీ నేను ఆస్తి పెట్టను అంటే నా కొడుకు నేను ఏ నాటికాన్ని ఇంటి చంపుతాను అంటాం. నన్ను కొట్టడం ఏదో ఒకటి ఎరగొట్టందే పాడు, రక్తం కళ్ళ చూడందే పాడు. ప్యాస కూడా దాయిపిండి నాకు. చెట్టు కింద ప్యాస కూడా దాయిపిండండి. ప్యాస పెట్టి నా కొడుకు సాగు ప్యాస అని తాపాడండి. ప్యాస కూడా తాపిండు. ఇక అసలు కొడుకుని నేను ఇంటికి రానెత్తా. 18 సంవత్సరాలు నాలో నుండిపోయి ఇక ఈ 18 సంవత్సరాలు బయట ఏం చేస్తాను తెలియదు. తల్లి కూడా వాళ్ళకి సహకరిస్తుందండి. ఇలాంటి వాడిని సహకరించవచ్చా? తల్లి పోయి ఇప్పుడు నేను అక్కడనే వండుకొని తింటున్నా. 8 సంవత్సరాలు బట్టి ఇప్పుడు నన్ను ఏదింపులకు గురైంది. 18 సంవత్సరాలు బయటకు పోయిండు. ఈ 8 సంవత్సరాల లోపల పల్లెల అమ్మాయిని చేత పట్టుకొని అటు ఇటో ఉంటుండు. ఆ ఉండే తావు కూడా నాకు తెలియదు సారు. ఒక తండ్రితో అయితే ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్న కొడుకు ఏదైతే ఉన్నాడో బయట కూడా ఎలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతూ మహిళలపై కూడా అఘాయిత్యాలకి పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి నేపథ్యంలో అయితే మీ కొడుకు పైన మీ మీద దాడి చేసినప్పుడు కూడా మీరు పోలీసుల్ని సంప్రదించడం కానీ అలాంటి ఏం చేయలేదా? చేశాను సారు, చేతి పట్టించుకోలేదు సారు. అయ్యో లెటర్లన్నీ ఉండే నాన్న. నేను ఎస్పీ కాడకు పోయా. అంత దూరం పోకముందు కూడా వాళ్ళు పట్టించుకోవాలి. ఎస్పీ కాడకు పోయింటే ఆ ఎస్పీ గారి కాడ కూడా పట్టించుకోవాలి. మొన్న ఒక 8 నెలల క్రితం ఈ చెయ్యి ఎరగదెంగిండు మణికట్టు ఎరగదెంగితే అప్పుడు వాళ్ళు కలెక్టర్ కాడకు పోతే అప్పుడు కొద్దిగా అదుపులో పెట్టారు. అదుపులో ఎట్ట పెడుతున్నారు ఏందో నాకైతే తెలియదు సార్. మరి వాళ్ళు ఇక మీ అబ్బాయి నీ జోలికి రాడు, ఇంకేం చేయడు అంటాం. వాళ్ళు నన్ను బుజ్జకిచ్చటం పంపటం అండి. వాడికి తగిన యాక్షన్ తీసుకోవాలా. తగిన యాక్షన్ తీసుకుంటే ఇంత దూరం పోతాడండి వాడు. ఎన్ని రాష్ట్రాలు పోతాడు. వాడికి తగిన యాక్షన్ తీసుకోండి. వాడిని అవసరం అయితే ఎంకౌటర్ని చేయండి, లేకపోతే గారాగారి శిక్ష అని చెప్పండి వాడికి. ఇంకా వాడు బయట ఇంటి మటుకు నన్ను చంపుతాడు ముందు. ఇలాంటివి చాలా జరుగుతాయి. జీవితాలు పాడైపోతాయి నాన్న. వాడు మటుకు తిరగటానికి వెళ్ళలేదు బయట. పోలీసులకు నేను మొరపెట్టుకుంటుంది అదే నాన్న. ఎస్పీ కాడకు కూడా పోయా. గుంటూరు ఎస్పీ కాడకు పోయి, నరసాపేట ఎస్పీ కాడకు పోయా. అసలు వాడిని పట్టించుకోవాలి. వాడిని పట్టించుకుంటే ఇంత దూరం వస్తారా? చెప్పండి సార్ మీ న్యాయం. పోలీసు వారే భయం చేతి ఇంత లెక్క వస్తారా? మీ దగ్గర ఉన్నప్పుడైతే ఇలా సెల్ ఫోన్లు దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారంటారు. మీ దగ్గర దొంగతనాలు అంటే చేసే పరిస్థితులు ఉన్నాయా? నా దగ్గర 10వ తరగతి దాకా మచ్చటంగానే ఉండండి.
10 పాస్ అయినాక సున్ను రంగనాయకుల కాలేజ్ అని అక్కడ చేర్చా. గణపారంలో ఉంటుంది ఆ కాలేజ్, చిలకలూరుపేట దగ్గర. ఇక ఆడ నుంచి దుర్వాలాటం లోన్ అయ్యాడు సారు. ఇంకా అది ఇక ఆడ నుంచి నేను ఇంటికి రానిట్లా. నా కొడుకుని ఆర్తి పెడతావా నిన్ను చంపమంటావా అని 4 తడాలు కొట్టడం జరిగింది. నేను కంప్లీట్ ఇవ్వటం జరిగింది. అయినా వాడికి తగిన యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళు, పోలీసు వారు. ప్రస్తుతం ఇప్పుడు ఒక మహిళ మీద అత్యాచారం చేశాడు మీ కొడుకు. చాలా దారుణం అండి ఇది. మహిళ మీద అత్యాచారం అది మీకు తెలియదు అంటున్నారు. ఇలానే 2 నెలల క్రితం కూడా కేరళకి సంబంధించిన ఒక యువతి మీద కూడా అత్యాచారం చేసినట్టు, అతనే దాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. దీని గురించి కూడా 2 నెలల క్రితం జరిగిన ఘటన గురించి కూడా మీకేం తెలియదు? మీకు తెలియదు నాన్న, తెలిసి నీ చెబుతున్నాగా నాన్న, తెలియదు నాన్న నాకు. అసలు వాడు 18 సంవత్సరాలు నాలో నుండి పోయి 10వ తరగతి 14 వయసులో పాస్ అయ్యిండు. ఆ 14 వయసులో బయటకు పోయిండు. ఈ రోజుకి వాడికి నాకు మాటలు లేవు. నేను ఒక్కనే వచ్చి చూసి కొట్టిపోతాడండి. ఎలాంటి వాళ్ళని అడగండి, ఎన్నిసార్లు కొట్టిండు నన్ను. ఊపిరి పోద్దండి కొడితే. ఇలాంటి కన్న కొడుకైనా సరే ఒక మహిళ మీద ఇంత అఘాయిత్యానికి పాల్పడినప్పుడు అతనికి పడాల్సిన శిక్ష ఒక తండ్రిగా మీరేం కోరుకుంటున్నారు? అయ్యా వాడిని ఎన్కౌంటర్ చేయండి. అక్కడ హైదరాబాద్లో చేశారు, మన పశువుల డాక్టర్ గారిని చంపారుగా ఎవరో. అట్లా చేయండి. నన్ను చంపుతున్నాయి వాడు వింటే. నన్ను చంపుతుడు ముందు, నన్ను చంపుతుడు నాన్న. వాడి మటుకు భూమి మీద తిరగటానికి వీల్లేదు. కారాగారి శిక్ష అని చెప్పండి, ఎన్కౌంటర్ చేయండి అయ్యా. అది ఈ పోలీసు వారు బుజ్జగిచ్చారు అయ్యా, నన్ను బుజ్జగిచ్చారు. ఏ యాక్షన్ తీసుకోలేదు నాన్న. నన్ను 4 తడలు కొట్టిండు, మాట పడిపోయింది కొడితే. మా అన్నయ్య ఏంటి కొడుతున్నారు మా అన్నయ్య అడిగిండు. మా అన్నయ్య కానీ ఫోన్ చేసి కనుక్కోండి, చెబుతుడు సాక్ష్యం మీకు. అంత కొట్టుడు కొడుతున్నాయ్యా నన్ను అత్తి పెట్టమని. ఇది పరిస్థితి. ఏదైతే మహిళ పైన ఘోరంగా అఘాయిత్యానికి పాల్పడిన రాజారావు అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేశాము. తండ్రిని కూడా ఎంతో ఘోరంగా గత 2-3 నెలల క్రితం కూడా ఇక్కడికి వచ్చి ఒక ఆస్తి విషయంలో ఇక్కడ దారుణంగా కొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక తండ్రిని కొట్టిన వ్యక్తి బయట మహిళల పట్ల బయట సమాజంలో తిరగడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తిని ఎంత దారుణంగా పోలీసులు అయితే శిక్షించాలనేది కూడా ఎన్కౌంటర్ చేయాలి. తన సొంత కొడుకుని ఎన్కౌంటర్ చేయాలని కూడా ఒక తండ్రి అతని నోట్లో నుంచి వచ్చే మాటలను, ఆవేదనతో చెప్పే ఈ మాటలను చూస్తూ ఉంటే అతను పడ్డ ఆవేదన అయితే మనకి తెలుస్తూ ఉంది. ఎవరైతే రాజారావు ఉన్నాడో, ఈ దారుణాలకి ఒడికడుతున్న రాజా ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు కఠినంగా శిక్షించాలి. తన కొడుకైనా సరే ఒక మహిళ పట్ల ఇంత అఘాయిత్యానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎన్కౌంటర్ చేసి తనకు ఆ మహిళకు కూడా న్యాయం జరిగేలా చూడాలి. అదేవిధంగా తన తండ్రికి కూడా అతను బతికి ఉన్నా అతను బయట తిరిగినా కూడా తన తండ్రికి కూడా ప్రాణాపాయం ఉందను, తన తండ్రిని చంపేస్తాడంటూ కూడా ఒక తండ్రి తన సొంత కొడుకు గురించి అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.